హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే దోసకాయ కూర అండి. చక్కగా దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మన బాడీకి కూడా చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా ఇలాగా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ఒక ఆకుతో కలిపి చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నేను ఒక కళాయి తీసుకుని దాంట్లోకి ఒక 1.5 గరిట ఆయిల్ వేసాను. సో ఇంకా ఆయిల్ అనేది హీట్ వచ్చిన తర్వాత ఇంకా ఇలాగ పోప్స్ వేసుకొని, సో అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ కూడా వేసాను. అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ని. సో ఇంకా ఇలాగ దోసకాయ ముక్కల్ని నేను ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకున్నానండి. అండ్ అలాగే పొట్టు కూడా ఏం తీయలేదనమాట. పొట్టు ఉన్న దానికన్నా కానీ ఇలాగ పొట్టుతోటి చక్కగా మనం కూర చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇంకా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి లిడ్ తీసుకొని ఇలాగ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఇంకా ఆ ముక్కలన్నిటిని కూడా దీనిలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. అండ్ అలాగే దీనిలోకి కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఇలాగ సాల్ట్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగ లిడ్ పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అవ్వనివ్వాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఇంక ఇప్పుడు మనం లిడ్ తీసేసుకొని మొత్తం ఇలాగ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ వేసాను. కారం చూసి వేసుకోండి. సో ఇంకా ఇలాగ కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఇలాగ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీనిలోకి ఇప్పుడు కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. చక్కగా మనకి ముక్క అనేది కూడా మంచిగా ఉడుకుతుంది. అండ్ అలాగే చక్కగా గ్రేవీగా కూడా ఉంటుంది అన్నమాట ఈ కూర. సో ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఇలాగ ఒకసారి కలుపుకొని చక్కగా దీన్ని కుక్ అవ్వనివ్వాలి ఇంకా ఒక 2 మినిట్స్ అలాగా. సో దీనిలోకి కొంచెం ఇలాగ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా లిడ్ తీసుకొని ఒకసారి ఇలాగ మొత్తం కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను గోంగూర తీసుకున్నానండి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. శుభ్రంగా కడిగి పెట్టుకొని అండ్ అలాగే చక్కగా దీన్ని కట్ చేసుకొని ఇలాగ మనం ఈ దోసకాయలో వేసుకున్నాం అనుకోండి, ఈ కూరలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దోసకాయ కూర అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో ఇంక ఇలాగ మళ్ళీ ఒకసారి లిడ్ తీసుకొని ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చాలా ఇలాగా కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేయాలండి. మన దోసకాయ కూర అనేది ఇలాగ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఒక 1 మినిట్ అలాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే దోసకాయ గోంగూర కూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. రైస్లోకి అండ్ అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.